మళ్ళీ దీనిలో అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా లైక్ అంటే ఇప్పుడు నేను వింటాను లైక్ కేటగిరీస్ ఉంటాయి అంటే ఏంటి అంటే మేడం ఇవి ఆ తర్వాత మన దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఆ ఫండ్స్ ఏ వీటిలో ఇన్వెస్ట్ చేశారు అన్నది ముఖ్యంగా మనకు కావాల్సింది ముఖ్యంగా మన కేటగిరీస్ ఏంటి ఈక్విటీస్ డెట్ ఫండ్ ఇలాంటివి ఈక్విటీ అంటే దే విల్ పర్చేస్ దట్ ఫండ్ విల్ పర్చేస్ ద కంపెనీ షేర్స్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద బై బయింగ్ ద కంపెనీ షేర్స్ ఇప్పుడు అనుకున్నట్టు టాటా స్టీల్ లేకపోతే టాటా మోటార్స్ లేకపోతే రిలయన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో దే విల్ అంటే ఇవి రిస్కీ కాదా అండి రిస్కే ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అనగానే మోస్ట్లీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీ ఫండ్స్ విల్ మోస్ట్లీ ఇన్వెస్ట్ ఆర్ బై సేల్స్ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళు బ్లూ చిప్ కంపెనీసే కొంటారు ఓకే అంటే ఈక్విటీ ఫండ్స్ జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ హై రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఆల్సో అంతేలేండి హై రిస్క్ అన్నప్పుడు జనరల్లీ హై రిటర్న్ ఉంటుంది కదా దీనికి ఏంటంటే అడ్వైస్ ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ లో రిస్క్ అపెటైట్ దే షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఫండ్స్ ఓకే వాళ్ళు ఎలాంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 61 years ఓకే ఐఎమ్ ఓల్డ్ పర్సన్ సో నేను ఐ షుడ్ నాట్ గో ఫర్ ఈక్విటీ ఫండ్స్ వై బికాస్ ఈక్విటీ ఫండ్స్ ది రిస్క్ హై okay and returns also may be high okay but I cannot withstand the risk because my risk appetite is low suppose youngsters మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే కావాలంటే they can go for high risk funds like equity funds okay రెండోది debt funds అంటే ఏంటి the money can be invested in the government securities bonds బాండ్స్ అంటే తెలుసు కదా కొన్ని అశోక్ లైలాండ్ మంచి కంపెనీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇలాంటివన్నీ బాండ్స్ ఇష్యూ చేస్తారు సో ఆ బాండ్స్ ని పర్చేస్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు దాని రిటర్న్స్ ఎలా ఉంటాయి దాని ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి దీస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్